కొన్ని మాధ్యమాల్లో నిన్న ప్రచురితమైనటువంటి మైపాడ్ దగ్గర ఉన్నటువంటి కృష్ణాపురం బీచ్కి సంబంధించి రిసార్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ అక్కడ 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండు, మరి అదేవిధంగా కాలవ పోరంబోకు అసైన్ ల్యాండ్సు, మరి అదేవిధంగా కెనాల్ ల్యాండ్సు, ఇవన్నిటినీ కూడా అక్రమంగా లేఅవుట్ వేస్తున్నారు అని ఒక మాధ్యమాల్లో రావడంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని ఆ యొక్క ప్రచురితలో భాగంగా ప్రశాంతమ్మ గారిని చూపిస్తూ ఈమె సహాయ సహకారాలతోటి అక్కడ 100 కోట్ల ప్రభుత్వ భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా బాధపడిపోతూ ప్రచురితం చేశారు. సంతోషం, నిజాలు తెలుసుకొని కానీ చేస్తుంటే అందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కానీ ఏదైతే 30-35 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ జీవోతో సహా 56 ఎకరాల 56 సెంట్లు వాళ్ళ సొంత స్థలానికి సంబంధించినటువంటి ల్యాండ్ని గవర్నమెంట్కి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని తీసుకొని జీవో ప్రకారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అక్కడ రొయ్యల గుంటలు సాగు చేసుకుంటూ అవి అక్కడ సరిగా రాని దాని వల్ల దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా అది వాళ్ళ ఆధీనంలో ఉంటే దాన్ని మేము కబ్జా చేసాం, మేము గవర్నమెంట్ ల్యాండ్ని మేము ఆక్యుపై చేసాం, మా వెనక పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ యొక్క ల్యాండ్ని కబ్జా చేశారు అని నిన్న ప్రచురితం చేశారు. అసలు కబ్జా అయింది ఇక్కడ ఉన్నటువంటి 92 ఎకరాలు 93 ఎకరాలు ఏదైతే ఉందో అది 100% పట్టా. దానికి సంబంధించినటువంటి అన్ని లీగల్కి సంబంధించి క్లారిఫికేషన్స్, ఒక స్థలం కొనాలన్నా ఒక పొలం కొనాలన్నా దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసుకున్న తర్వాతే ఏ వ్యాపారస్తుడైనా సరే అడుగు ముందుకు వేస్తాడు. ఆ క్రమంలో మేము అన్ని రకాలైనటువంటి లీగల్ ఒపీనియన్ని తీసుకున్న తర్వాత ఇది తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇవి అడుగు ముందుకేసామే తప్ప దీంట్లో నిజంగానే అంత కబ్జా చేసే పరిస్థితి ఉంటే మా పేర్లు ఎందుకు పెట్టుకుంటాం? ఆ అలవాటు మాకుందా? మా డబ్బులు మేము పోగొట్టుకున్నామే తప్ప ఏ రోజు సంపాదించాలని ఒకటి అడ్డం పెట్టుకొని చేయాలని ఏ రోజు మా ఉద్దేశం లేదు. అది మా చేత కూడా కాదు. మేము పోగొట్టుకోం అన్ని రకాలుగా. ఆ విధంగా పక్కన పెడితే దానికి సిఆర్జెడ్ ఈ పొలం కొనడానికి గల ముఖ్య కారణం రిసార్ట్ని కడదాము, నెల్లూరు జిల్లాలో మనకి ఇంత కోస్టల్ కారిడార్ ఉంటే ఈ జిల్లా వాసులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక సముద్ర కాడికి వెళ్ళాలన్నా కూడా మన జిల్లాలో సరైనటువంటి వసతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పోవాలన్నప్పుడు
బాపట్లకైనా వెళ్ళాలి, చీరాలకైనా వెళ్ళాలి, విశాఖపట్నం అయినా వెళ్ళాలి, ఇటు చెన్నైకైనా వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, బాంబేకి వెళ్ళాలి తప్ప 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మైపాడుకి కానీ ఏ రోజు కూడా అక్కడ పోలేనటువంటి పరిస్థితి డెవలప్మెంట్ పరంగా. ఇలాంటివన్నీ మనం ఎందుకు తీసుకురాకూడదు, ఈ జిల్లాని ఒక టూరిజంగా మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటి ఆ పొలం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని అడిగింది ఆ 50 ఎకరాలు మాత్రమే. సముద్రం ముందున్న 50 ఎకరాలు నీకు ఇస్తే వెనకున్నటువంటి 40 ఎకరాలు ఎవరు తీసుకుంటారు, మాకొద్దు మీరు మొత్తం తీసుకోవాలా అన్నప్పుడు ఆ మొత్తాన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే మంత్రి నారాయణ గారు ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారంగా 30 అడుగుల రోడ్డు వేస్తే అప్రూవల్స్ వస్తాయి. కానీ 95 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 75 అడుగుల రోడ్డు, 54 అడుగుల రోడ్డు, 48 అడుగుల రోడ్లు ఎందుకు వేయాలి? మాకే లాభాపేక్ష ఉంటే, మేమే ఇంత చేయాలని ఉంటే మేము ఇంకా కూడా నామ్స్ ప్రకారంగా వెళ్ళుండేవాళ్ళమే తప్ప నామ్స్కి మించి మేము ఆ యొక్క లేఅవుట్ని వేసుకున్నాం. కానీ ఎక్కడ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదే. మాకు స్కూట్నీ పాస్ అయిన తర్వాత మేము డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం. డెవలప్మెంట్లో భాగంగానే మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదే, ఎక్కడ కూడా మేము మీరు రండి రండి అని చెప్పి మేము ఎవరిని పిలవలేదే. మాకున్నటువంటి పరిచయాలు, మా స్నేహితులు, లేకపోతే మాకు సంబంధించినటువంటి మా శ్రేయోభిలాషులో వాళ్ళందరి సహకారంతోనే మేము ముందుకెళ్ళాం. దీంట్లో ప్రశాంతమ్మ గారికి ఏం సంబంధం, రూప్ కుమార్ గారికి ఏం సంబంధం, కళ్యాణ్ రెడ్డి గారికి ఏం సంబంధం? మేము మేడం గారిని కలిసినప్పుడు అడ్వాన్స్ కూడా ల్యాండ్కి పెట్టకముందే మేడం గారిని కలిసాం. అమ్మ ఇలాగా మైపాడుకు సంబంధించి రిసార్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఒక 50 రూమ్లు, స్విమ్మింగ్ పూల్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీసు, క్రికెట్ గ్రౌండు, ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఉండాలన్నా, రావాలన్నా వీటన్నిటికీ పెడదాం అనుకుంటున్నాం మేడం. మీ సహకారం ఉంటే మేము ముందుకు వెళ్తామని చెప్పాం. చెప్పినప్పుడు ద్వారకా యాజ్ పర్ నామ్స్ వెళ్ళితేనే అడుగు ముందుకేయండి, నామ్స్ లేకుండా నా కాన్స్టిట్యున్సీలు అయితే జరగదని ఆమె నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. 100% నామ్స్ని ఫాలో అయ్యే మేము ఎక్కడ కూడా డీవియేషన్ చేయాలని కానీ ఇంకోటి కానీ ఎక్కడ మాకు ఆలోచన కూడా లేదు. అందుకనే మేము వేసిందే 46 ఎకరాలు సంబంధించినటువంటి లేఅవుట్ వేసాం. మిగతా 46 చిల్లర ఎకరాలకు సంబంధించి రిసార్ట్కి ప్లాన్ చేసుకున్నాం. రిసార్ట్కి ప్లాన్ చేసినప్పుడు ఇది వ్యాపారాలకు సంబంధించి ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కోస్టల్ రికగ్నిషన్ జోన్ CRZ ఉంటుంది. అది సెంట్రల్ మొత్తానికి భారతదేశంలో ఎక్కడ నదీ తీరం ఉన్నా వాళ్ళ పర్మిషన్ లేనిదే మనం అడుగు కూడా ముందుకు వేసేదానికి లేదు. హై టైడ్ లైన్ నుంచి 200 మీటర్లు నో డెవలపింగ్ జోన్. మీరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా కూడా అది అక్కడ ఉంచనివ్వరు. 200 పైన 300 మీటర్ల లోపు 75% ఓపెన్ స్పేస్ ఉండాలి. 25% మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి. అది కూడా G+1 మాత్రమే జరగాలి. అలాంటి నామ్స్లో మేము ఒక మంచి టూరిజం చేయాలి అని ఒక ఆలోచనతోటి మేము ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇది CRZకి సంబంధించినటువంటి మ్యాప్. దీని అప్రూవల్ కూడా దీన్ని కూడా అంటారేమో ఇంత పెద్ద అప్రూవల్ ఎట్టు వచ్చిందా అని. దీన్ని పెద్ద సైజ్ తీసాం మీకోసంగా, వచ్చేది మాత్రం చిన్నదే.
అప్రూవల్స్ ఏమీ లేకుండా ఎక్కడికి పోకుండా ఏమీ చేయకుండా అయితే మేము అక్కడ కాలు పెట్టలా. దీని ప్రాసెస్ మాకు 4-5 నెలల నుంచి ప్రయత్నం చేస్తే మేము తెచ్చుకున్నామే తప్ప దీనికి ఒక పెద్ద టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి మొత్తం సర్వే చేస్తారు, దగ్గరుండి మొత్తం చూస్తారు. ఎక్కడా కూడా మీరు ఇది మేము వేసినటువంటి ఈ మొక్కే ఫ్లాట్లు ఇదంతా కూడా ఈ 200 మీటర్ల లోపు ఉన్నదంతా కూడా నో డెవలపింగ్ జోన్. దీంట్లో ఎక్కడా కట్టకూడదు. ఈ లైన్ ఎక్కడా మనం కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఏమీ చేయకూడదు. దీంట్లోనే మాకు దాదాపుగా 15 ఎకరాలు పోయింది. సరే పోతే పోయింది. దీనికి సంబంధించి 200 నుంచి 500 మీటర్ల లోపు సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో మాకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ జిల్లా వాసులందరికీ కూడా ఒక మంచి ఇది మనం చేసిన వాళ్ళు అవుతాం అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కూడా ఏదైతే బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాన్ కూడా అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అన్నీ వస్తాయి. ఏమీ దొంగ సంతకాలు కాదు, ఇలాగ చేసే పరిస్థితి కూడా కాదు. దీనికి సంబంధించి మీకు ఇంకోటి చెప్పాలి. ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించి పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్ తెచ్చుకొని ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో యాక్టివిటీస్ సముద్రానికి సంబంధించి స్పీడ్ బోట్స్, జెట్ స్కీస్, పారాసైలింగ్, ఇలాగా సీకి సంబంధించి శాండ్కి సంబంధించి ఏదైతే మనం దాని ముందు సముద్రం ముందు ఏదైతే మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా వాడుకుంటామో దానికి సంబంధించి ఏటీవీలు, యూటీవీలు, హార్సులు, దానికి సంబంధించి పర్మిషన్స్. ఇది కూడా ఏదైతే మనకి ఇది సిఆర్జెడ్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా ఉన్నటువంటి బుక్. సీ ఫీజిబిలిటీ దీనికి సంబంధించి మన సీ ఏదైతే ఉందో మైపాడ్ దగ్గర అది స్విమ్మింగ్కి ఈ యాక్టివిటీస్కి సంబంధించి అనుకూలంగా ఉందా లేదా అన్నదానికి సంబంధించినటువంటి మొత్తం టెక్నికల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవన్నీ ఎవ్రీథింగ్ విత్ సిగ్నేచర్. అంటే ల్యాండ్కి సంబంధించి కానీ సీకి సంబంధించి కానీ సిఆర్జెడ్కి సంబంధించి కానీ ప్రతి దాంట్లో కూడా మేము ఒక క్లారిటీగా ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి కూడా ఆ రోజు ప్రశాంతమ్మ గారిని కలిసిన తర్వాత ఈ విషయాల మీద మేము ఏ మంత్రి గారిని కలవలేదు, ఎమ్మెల్యే గారిని కలవలేదు. ఏ ఒక్క విషయంలో కూడా మేము ఎవరిని కూడా మాకు ఇది చేసి పెట్టండి అని అడగలేదు. అడగకపోవడానికి కారణం మా అన్ని యాజ్ పర్ నామ్స్ ఉన్నాయి, ఎన్ఓసీలు ఉన్నాయి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మేము ఉంటే అధికారులను భయపెడతారు, మమ్మల్ని భయపెడతారు, ప్రాజెక్టుని చేయనీయకుండా చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. నిజంగా కూడా మానవత్వం ఉంటే మీరు చేయాలనుకుంటే 12వ తారీఖు నా బిడ్డ పెళ్ళి నేను అక్కడ పెట్టుకున్నా నా రిసార్ట్లో. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉంటే మీరు 13 వేసుకోకూడదా, 14 వేయకూడదా, 15 వేసుకోకూడదా? ఈ లోపల ఏమన్నా ఇది మాయాలు చేసేదానికి ఇంకోటి చేసేదానికి ఏమైనా ఉందే? ఇక్కడ మేము ఏమైనా చేస్తామా? అంటే పెళ్ళి డిస్టర్బ్ చేయాలి, వీడిని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన తప్ప
ఇంకొక ఆలోచన ఉందా అని అడుగుతా ఉన్నా. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీలు ఉన్నాయి, రెవెన్యూ నుంచే సంబంధించినటువంటి దానికి ఉన్నాయి, సిఆర్జెడ్కి సంబంధించి ఉన్నాయి, నోడాకి ఆల్రెడీ ప్లాన్లు అన్నీ పెట్టున్నాం. మరి ఇంకేంది, డెవలప్ కాకూడదా? అసలు మేడం గారికి ఏం సంబంధం? ప్రశాంతమ్మ గారికి ఈ లేఅవుట్కి ఆమె నియోజకవర్గంలో ఉండడమేనా? వాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బును వినియోగించి ఎలక్ట్రికల్ ట్రైస్కూటర్స్ సంబంధించి, అలాగే మినరల్ వాటర్ ప్లాంట్లకు సంబంధించి, విపిఆర్ నేత్రాకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, గొళ్ళకి గోపురాలకి, మిగతా వాటన్నిటికీ ఎంత సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో తిరుగుతూ డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ఆ తల్లి ముందుకు వెళుతూ ఉంటే ఇవన్నీ దోచుకోవడానికి ఆమె వెనకుందని మాధ్యమాల్లో వేస్తే జనాలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా. మీరు అధికారులు అడగండి, నన్ను అడగబడలే. ఏ రికార్డు కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ అధికారులను అడగండి. దీంట్లో తప్పు ఉంటే చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇందులో సెంట్ అన్నా సరే గవర్నమెంట్కి సంబంధించి కానీ, మీరు అన్నటువంటి ఏ ల్యాండ్కైనా సంబంధించి కానీ లేకుండా ఉందని మీరు నిరూపిస్తే మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం మీకు ఎవరు చెప్తే వాళ్ళకి రాసేస్తాం మేము. అంతే తప్ప సంబంధం లేనటువంటి వాళ్ళని నియోజకవర్గ అభివృద్ధి పరంగా తన సొంత నిధులతో చేసుకుంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా కూడా నిధులు తీసుకొస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళ ఆ తల్లిని తీసుకొచ్చి ఇలాంటి వాటిలో తీసుకెళ్ళడం ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నా. ఇటు ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ ప్రాజెక్ట్ని ఎట్టయినా సరే ఆపేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడైన వాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. నేను అన్యాయం చేసి ఉంటే నేను పోతాను, లేదంటే వాళ్ళు పోతారు. మీరు తీసుకున్న 90 ఎకరాల భూమి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు సార్? అంటే దాంట్లో మీరు 2 రకాలుగా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, లేఅవుట్ ఒకటి, రిసార్ట్ ఒకటి. ఈ భూములు ఎవరి దగ్గర నుంచి కొన్నారు అని చెప్పి వాళ్ళది ఈ ల్యాండ్. వాళ్ళు 94, 93లో ఈ ల్యాండ్ని 2 దగ్గరలో రైతుల కాడి నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళ సొంత ల్యాండ్ ఇది. దీంట్లో ఎవరికి ఎటువంటి పాత్ర లేదు, దీంట్లో ఎక్కడ డివిజన్స్ లేవు. వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులో లోన్ తెచ్చుకొని లోన్ క్లియర్ చేసుకొని దీన్ని చేసి పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళ వ్యాపార నిమిత్తం బ్యాంక్ లోన్స్ అన్నీ తెచ్చుకున్నారు అదే కంపెనీ పేరు మీద, సిమెనాక్వా ఫార్మ్స్ లిమిటెడ్ పేరు మీద. అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం, ఈ యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేయడానికి కారణం కూడా ఒకటి విపిఆర్ దంపతులు, 2 సముద్రం, 3 సింగిల్ డాక్యుమెంట్ అయింది. దానివల్ల అన్నిటికీ బాగుంటుంది, అన్ని ఒపీనియన్స్ తీసుకోవడానికి లీగల్కి సంబంధించి అన్నీ కూడా బాగుంటాయని ఈ యొక్క రిసార్ట్కి సంబంధించి స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించి ఇవన్నిటికీ కూడా అది బాగుంటుందనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేసామే తప్ప ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి కథలన్నీ కూడా నడిపి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలి. వాస్తవాలుంటే 100% చేయండి, తప్పులేదు. బురద జల్లే కార్యక్రమానికి సంబంధించి
మేము గుడ్డ కాల్చి మేమే చేస్తాం, మీరు తుడుచుకోండి అనడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతమ్మ గారిని దీంట్లో తీసుకొచ్చి ఆమెనేదో చేయడం అనేది ఇంకా మంచి పద్ధతి కాదు. 12వ తారీఖు నా బిడ్డ పెళ్ళి అక్కడ పెట్టుకొని ఉండా. ఎవరైనా ఈ పని చేస్తారా? గుడ్డగాల్చేది ఎప్పుడైనా చేయొచ్చుగా, కానీ ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేస్తేనే ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? బాగా నెల్లూరు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు గత దశాబ్దాల కాలంగా. అయితే ఇటీవల కొంచెం తగ్గుముఖం పడ్డారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీ పైన ఆరోపణలు అందుకున్నారు కదా. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ల్యాండ్ ఇష్యూస్లో కానీ మిగతా ల్యాండ్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఈరోజు మేము వ్యాపారంగానే మాట్లాడా. రాజకీయంగా నేను ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నటువంటి 2 సంవత్సరాల నుంచి వ్యాపారమే చేసుకుంటున్నాను. ఆ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు ఏ కోణంలో ఆలోచించుకున్నారో అది నాకు అనవసరం. కాకపోతే దీంట్లో ఇటు ప్రశాంతమ్మ గారిని, మమ్మల్ని, కళ్యాణ్ రెడ్డి గారిని, రూప్ కుమార్ గారిని అందరినీ కలిపి వేయడం అన్నది మంచి పద్ధతి కాదు. వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా ప్రచారం చేసుకోండి, వాస్తవాలు ఉంటే తీయండి, అధికారులను అడగండి. దీంట్లో తప్పు ఉందంటే ఆ తప్పుకి తగ్గ మిగతా ల్యాండ్ అంతా కూడా నేను రాసిచ్చేస్తా. తప్పు లేకపోతే పరిచితం చేసిన వాళ్ళందరి మీద కూడా నేను ఖచ్చితంగా కోర్టునైతే ఆశ్రయించడం గ్యారంటీ. దాంట్లో ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా నాకు లేదు. అన్యాయం చేసినప్పుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోకపోవడం కూడా ఒక అసమర్థత అవుద్ది. కాబట్టి నేను నా రిసార్ట్కి సంబంధించి, నా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద నిజాలు తెలుసుకోకుండా ఎవరైతే దాని మీద చేశారో నేను కోర్టుని ఆశ్రయిస్తున్నాను. వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నాను.